ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను, అలాగే ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకి సంబంధించి ఇంకా కూడా దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయండి. అవి ఏ దర్శనం టికెట్స్ ఏ తేదీలకు అవైలబుల్ లో ఉన్నాయి అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూలై 8వ తారీఖు సోమవారం రోజున 63,619 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,572 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,78,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా రాజు గారు, మేడం అక్టోబర్ మంత్ ఆల్ డేస్ కి 300 రూపీస్ టికెట్స్ రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారు. అక్టోబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఈ మంత్ అంటే జూలై 24వ తారీఖు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారండి. అండ్ అక్టోబర్ నెలలో అన్ని తేదీలకు కూడా ఈ 300 రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అరుణ గారు, మేడం మేము జూలై 13న ఆర్జిత బ్రహ్మోత్సవం బుక్ చేసుకున్నాం. మాకు రావడానికి అవడం లేదు. ఒక 1 వీక్ తరువాత రావచ్చా? అలో చేస్తారా ఆ టికెట్ పైన? ప్లీజ్ కొద్దిగా చెప్పండి అని అడుగుతున్నారు. అలా ఒక తేదీకి బుక్ చేసుకున్న టికెట్ తో వేరొక తేదీకి స్వామివారి దర్శనంకి అనుమతించరండి. మీరు ఏ తేదీకైతే దర్శనం టికెట్స్ కావచ్చు, ఆర్జిత సేవలు కావచ్చు బుక్ చేసుకుంటారో ఆ తేదీ వస్తేనే ఆ టికెట్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అనుమతిస్తారు. ఆ తేదీ కాకుండా వేరే ఏ తేదీలో కూడా ఆ టికెట్ పై మిమ్మల్ని స్వామివారి దర్శనంకి అనుమతించరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ ఎస్ఆర్ క్రియేటివ్స్ గారు, ఎస్ఎస్టీ టోకెన్స్ ఒకరికి ఎన్ని ఇస్తారు అని అడుగుతున్నారు. ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఈ టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటారో అంతమంది భక్తులు కూడా టోకెన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకెన్స్ అనేవి తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు, సిస్టర్ సుప్రభాతం సేవకి 2 years కిడ్ ని అలో చేస్తారా అని అడుగుతున్నారు. అలో చేస్తారండి. బిలో 12 years అంటే 12 సంవత్సరాల లోపు పిల్లల్ని సేవలకు కావచ్చు, దర్శనాలకు కావచ్చు పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ అరవింద్ గారు, దర్శనం టికెట్ లేకుండా రూమ్ తీసుకోవచ్చు అన్నారు. ఆధార్ కార్డు మీద తీసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారు. మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆఫ్లైన్ లో రూమ్ అనేది ఆధార్ కార్డ్ తో తీసుకుంటే సరిపోతుందండి. ఇకపోతే ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలకి సంబంధించి ఇంకా కూడా దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయని చెప్పాను కదండి. అవి ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఆ అవైలబిలిటీని చూపించడం కోసం ఇప్పుడు నేను ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఇక్కడ ఫ్రమ్ దగ్గర గుంటూరు అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ 2 దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను.
ఆ తర్వాత ఇక్కడ డిపార్ట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 28వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఆ తేదీలో గుంటూరు నుంచి తిరుపతికి ఏ బస్ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉంటాయో ఆ బస్ సర్వీసెస్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేశారు అంటే ఆగస్టు 28వ తేదీకి మీరు బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 29వ తేదీకి దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి హైలైట్ అవుతుంది. సో 29వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైంలో 84 దర్శనం టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో 164 దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సో ఇప్పుడు నేను ఒకసారి మాడిఫై సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఇక్కడ డేట్ క్యాలెండర్ పై క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 7వ తేదీని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్యాలెండర్ పై క్లిక్ చేసి సెప్టెంబర్ 7వ తేదీకి బస్ జర్నీ కాబట్టి దర్శనం టికెట్ కి 8వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైంలో 287 టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే సాయంత్రం 4 గంటల స్లాట్ టైంలో 353 దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఈ విధంగా ఏపీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఆగస్టు 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు అవైలబుల్లో ఉన్నాయండి. ఇకపోతే టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా దర్శనం టికెట్స్ అవైలబిలిటీని చూపించడం కోసం ఇప్పుడు నేను టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఫ్రమ్ సిటీ దగ్గర హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఎంటర్ టు సిటీ నేమ్ దగ్గర తిరుపతి అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ డిపార్ట్ ఆన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 2వ తేదీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే చూడండి ఆగస్టు 2వ తేదీ హైదరాబాద్ నుంచి తిరుపతికి ఏ బస్ సర్వీసెస్ ఉన్నాయో బస్ సర్వీసెస్ అన్ని మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఏదో ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బోర్డింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని డ్రాపింగ్ పాయింట్ ని కూడా సెలెక్ట్ చేసుకొని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఏదో ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ టీటీడీ దర్శన్ డీటెయిల్స్ దగ్గర క్యాలెండర్ పై క్లిక్ చేసుకుంటే ఆగస్టు 2వ తేదీకి బస్ జర్నీని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 3వ తేదీ దర్శనం టికెట్ కి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న వెంటనే చూడండి మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైంలో 160 దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ మాడిఫై సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేట్ దగ్గర క్లిక్ చేసి సెప్టెంబర్ 4వ తేదీని సెలెక్ట్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక బస్ సర్వీస్ ని సెలెక్ట్ చేసుకొని బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని షో లేఅవుట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ ఒక బస్ సీట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దర్శన్ డేట్ దగ్గర ఈ క్యాలెండర్ పై క్లిక్ చేస్తే సెప్టెంబర్ 4వ తేదీకి బస్ జర్నీ కాబట్టి 5వ తేదీకి దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను. చూడండి మధ్యాహ్నం 1 గంట స్లాట్ టైంలో 400 దర్శనం టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఈ విధంగా టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఆగస్టు నెల మొత్తానికి ఇంకా సెప్టెంబర్ 7వ తేదీ వరకు కూడా ఈ దర్శనం టికెట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఈ దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా ఈ 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అయితే ఈ టికెట్స్ అనేవి అన్ని సిటీస్ నుంచి లేవండి. కొన్ని మేజర్ సిటీస్ నుంచి మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఏపీఎస్ఆర్టీసీలో కావచ్చు టీఎస్ఆర్టీసీలో కావచ్చు బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఈ టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోగలరు. ఇలా ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కూడా తిరుమలకి చేరుకున్నాక దర్శనం క్యూ లైన్ కి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాలి. మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే అలో చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్
తెలియజేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.